వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ప్రపంచ దేశాల్లో వరంగల్ కీర్తిని చాటి చెప్పిన ఉమ్మడి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన జుగాంజీ దీప్తి ఇటీవల జరిగిన పారా అథ్లెటిక్స్ T20 ఉమెన్స్ 400 మీటర్ల పందెంలో కేవలం 55.7 సెకండ్లలో 2024 పారా ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు. పారా ఒలింపిక్స్ లో 400 మీటర్ల రిలే రన్ లో కాంస్య పథకం సాధించిన మా కల్లెడ గ్రామానికి చెందిన నిరుపేద ఆడబిడ్డ శ్రీ దివ్యాంజలి దీప్తి గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంస్య పథకం సాధించినంత మాత్రాన ఎటువంటి నిరుత్సాహపడకుండా మునుమందు వారు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి మరెన్నెన్నో మెడల్ సాధించి త్రివర్ణ పథకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా వారు ఈ విధంగా మన స్వదేశానికి తిరిగి రాగానే గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి వద్దకు తీసుకెళ్ళి ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మునుముందు వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ట్రైనింగ్ కానీ ఇంకే విధమైన సదుపాయాలు కూడా కావాలంటే కూడా తోడ్పాటు అందించి వారు మునుముందు ఈ కల్లెడ గ్రామాన్ని మరెంతో ఉన్నత శిఖరాలకు సాధించే విధంగా మనం అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తామని మీకు ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. కల్లెడ గ్రామంలో పుట్టినటువంటి దీవాన్ జోప్తి మారుమూల గ్రామైనటువంటి కల్లెడ గ్రామంలో ఉచిత విద్యను అభ్యసించుకుంటూ కనీసం స్కూలు వసతి సౌకర్యం, ఫీజు కట్టే సౌకర్యం లేకుండా ఉన్నప్పుడు కల్లెడ వ్యవస్థాపకులైనటువంటి RDF వ్యవస్థాపకులైనటువంటి శ్రీ వందిత ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యం లోపల వారి యొక్క ఫీజును వారి యొక్క దయ వల్ల ఉచిత విద్యను RDFలో అభ్యసించుకుంటూ రన్నింగ్లో ప్రథమ స్థాయిలో ముందుకొచ్చడం జరిగింది. దానికి కారకులైనటువంటి PT వెంకటేశ్వరరావు గారు మరియు రాష్ట్ర స్థాయి వరకు పోయేసరికి నాగపూర్ రమేష్ గారి యొక్క ఆధ్వర్యం లోపల వీరు దేశ స్థాయికి పోయి ప్రపంచ స్థాయి లోపల రికార్డు సాధించి 3వ స్థానంలో వచ్చినందుకు కూడా అర్హురాలయ్యింది. అందుకు మన యొక్క భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మన వరంగల్ జిల్లాలో పర్వతగిరి మండలంలో కల్లెడ గ్రామం అయినందుకు మన యొక్క దేశం, మన యొక్క మండలం, గ్రామం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటువంటి అమ్మాయిని కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము హర్షగానాలు వ్యక్తం చేస్తున్నాం. దీనికి కారకులైనటువంటి శ్రీ వందిత ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యం లోపల ఈ అమ్మాయి ఈ ఉచిత విద్యను అభ్యసించి దేశ స్థాయిలో వచ్చినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు కల్లెడ గ్రామం తరఫున తెలుపుకుంటున్నామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. మా పేరు జీవన్జీ యాదగిరి. మా అమ్మాయి దీప్తి పారాలింపిక్ ఆడింది, ఆసియా గోల్డ్ కొట్టింది. ఇప్పుడు మా అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి రూరల్ స్కూల్లో చదివేది, రూరల్ స్కూల్లో చదివేది. ఆమె కొంచెం ఆటలు అంటే కొంచెం ఇష్టం ఉండేది. 15th ఆగస్టు 26 జనవరి వచ్చినప్పుడల్లా ఈ ఆటలు పెట్టేది. ఆటలు పెట్టినప్పుడు రన్నింగ్ బాగా చేసినప్పుడు PT అనే వెంకటేశ్వరరావు ఉండేది. ఆయన గుర్తించి ఈ అమ్మాయి బాగా ఉరుకుతుంది అనే ఆలోచనతో ఒకసారి వరంగల్లో మీట్ జరిగింది, అథ్లెటిక్స్ మీట్ జరిగితే తీసుకుపోయింది. అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఇక గెలిచింది సార్. గెలిచింది. మళ్ళీ తర్వాత ఖమ్మంలో మీట్ జరిగింది. ఖమ్మంలో అలాగే పోయినప్పుడు ట్రాక్ మీద ఉరుకుతుంటే షూ లేకుండా నాగపూర్ రమేష్ చూసిండు హైదరాబాద్. ఆ సార్ చూసి ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆర్దేశీ వరకు ఈ RDF స్కూల్ నుంచి వచ్చింది రామ్మోహన్ సార్ కాంచి అని చెప్పారు. చెప్తే వెంకటేశ్వర సార్ ఇట్లా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము పంపం, చిన్న అమ్మాయి, ఆమెకు హెల్త్ బాగుండదు చిన్నప్పటి నుంచి, మేము పంపం, చాలా పేదవాళ్ళ, మేమేం అంత దూరం పంపాలంటే మాకు పైసలకు దానికి దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది మాకు అని మేము ఆలోచించి చాలా పంపలేదు. తర్వాత 2-3 నెలల తర్వాత ఇక సారు ఈ రామారావు సాగర్ మేము ఏదో ఖర్చు నేను చేసుకుంటా పెడతా అనే సారు హామీ ఇచ్చిన తర్వాత మేము పంపినాక ఇక ప్యారిస్లో ఈ ఆడీడ గోల్డ్ మెడల్ కొట్టి చాలా 10 కిలో గోల్డ్ మెడల్ కొట్టింది సార్. ఈ అంతర్జాతీయ స్థాయిలో గెలిచేందుకు మాకు చాలా సంతోషం. భారతదేశానికి మాకు చాలా గర్వకారణం ఉంది మా అమ్మాయి గెలిచినందుకు. మా విలేజ్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అంతా మా అమ్మాయి పేరు దీప్తి. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఆమె ప్యారాలోకి వెళ్ళడం జరిగింది. ఆమె ఇంటర్నేషనల్ ఫస్ట్ మొరాకోలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది, ఆస్ట్రేలియాలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది, ప్యారిస్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. తర్వాత ప్యారా దాంట్లో మళ్ళీ ఆమె ఏషియన్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది.
వరల్డ్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఇప్పుడు పారా ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఊరు వాళ్ళకు అందరికీ చాలా సంతోషంగా ఉంది.